వర్ధనపేట పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రచారం చేస్తుంటే పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అటు నర్సంపేట మున్సిపాలిటీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బెదిరిస్తున్నారంటూ నిరసనకు దిగారు బీజేపీ నేతలు. మేకలతో ఉన్న కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారని వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోలింగ్ సెంటర్లలోకి వెళ్లినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఉన్నతాధికారులు నచ్చజెప్పడంతో సద్దుమణిగింది వివాదం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పోలీసులు కొత్త పలుకుతున్నారు. అసలు వారికి వాళ్ళే కాపాడుకోలేకపోతున్నారు. ఒక డిపార్ట్మెంట్ మీద చేయైతే నన్ను అట్లా కూర్చుకొని పోతే ఈ వ్యవస్థ ఏంటిది, ఎక్కడికి పోతున్నది? ఇంత మేము దీన్ని ఇప్పటికైనా ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాము. ఇక్కడ ఉన్న కార్యకర్తల పైన పోలీసులు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన విధంగా నిలబడ్డ వ్యక్తిని ఒక ఏళ్ళు చూపెట్టి నువ్వు నడు అని ఎవరికి నీకు హక్కు? నట్టేస్తావా? కొట్టిస్తావా? ఇంతమంది కొట్టిస్తావు కొట్టు. కేసీఆర్ గట్టి అదే అయిపోయింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతి. నేను పోలీసు వ్యవస్థ చేతుల్లో అనుకుంటే మీ కళ్ళ ప్రజల చేతిలో ఎవరైనా ఓడిపోవాల్సిందే. ప్రజల చేతిలోకి వస్తే ఎవరైనా అహంకారం దిగవలసిందే. ఇప్పుడు రెటిక వర్ధనపేటలో సైతం కూడా ఏదైతే అటు మున్సిపల్ ఎన్నికల వేళ అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. బీఆర్ఎస్ అయితే ప్రచారం చేస్తున్నారంటూ అటు బీజేపీ కాంగ్రెస్ నేతలు అయితే మండిపడుతున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అక్కడికి చేరుకుని వాతావరణం అయితే సద్దుమణిగిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు లైవ్ లో. ఎస్ వేణు, చెప్పండి. సో ఇదైతే అక్కడక్కడ కూడా ఘర్షణ వాతావరణం మనం చూస్తున్నాము. ఒక పక్కన ప్రచారాలు చేస్తున్నా, ఒక పక్కన అయితే ఏదైతే ఘర్షణ వాతావరణం చూస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఏంటి అక్కడ తాజా అప్డేట్స్? వర్ధనపేట మున్సిపాలిటీలో దాదాపు 12 వార్డులు ఉండగా ఉదయం నుంచి కొంత సజావుగానే పోలింగ్ సాగింది. కానీ ఆ 2 గంటల తర్వాత ఓటర్లు భారీగా పోలింగ్ సెంటర్లకు బయలుదేరారు. దీంతో అభ్యర్థులకు సంబంధించిన అనుచరగణం అభ్యర్థులంతా కూడా పోలింగ్ సెంటర్ల వద్దకే ఏకంగా ఈ పోలింగ్ సెంటర్ లోపలికి వచ్చి ప్రచారం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల అనుచరులంతా డబ్బుల పంపిణీ కూడా చేస్తున్నారంటూ కూడా ఈ 2, 3వ వార్డుకు సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్ వద్ద గొడవ జరిగింది. బీజేపీ శ్రేణులంతా కూడా పోలీసుతో వాగ్వాదం దిగారు. అసలు పోలింగ్ కేంద్రం లోపలికి ఓటర్లను తప్ప మిగతా వారిని ఎందుకు అలౌ చేస్తున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పోలీసులతో వాగ్వాదం దిగడంతో పోలీసులు అతన్ని నచ్చ ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులను మాత్రం లోపలికి పంపిస్తున్నారంటూ ఆయన అక్కడే కూర్చునే ప్రయత్నం చేయడంతో కూడా బీజేపీ శ్రేణులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మధ్య తోపులాట జరిగింది. అటు కొండేటి శ్రీధర్తో పాటుగా తన తమ్ముడు 3వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సత్యంను కూడా పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలను అలో చేస్తున్నారు, పోలింగ్ సెంటర్ల వద్దకు నిషేధాజ్ఞలా పంపిస్తున్నారు, కానీ మమ్మల్ని పంపించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో దాదాపు అర్ధగంట సేపు ఆ ఇద్దరి మధ్య కూడా తోపులాట వాగ్వాదం అయితే జరిగింది. మొత్తానికి ఉన్నతాధికారులు స్పందించడంతో ప్రస్తుతం పరిస్థితి సద్దమైనటువంటి పరిస్థితి. ఇప్పుడే వరంగల్ సిపి కూడా గొడవ జరుగుతున్న నేపథ్యం లోపల పోలింగ్ సెంటర్ను పరిశీలించారు. ఉన్న అధికారులందరికీ కూడా కీలక సూచనలు చేసి ఏ పార్టీ అభ్యర్థులను కూడా రానివ్వద్దంటూ కూడా ఆయన సీరియస్ గా పోలీసులకు వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. మరోవైపు నర్సంపేట మున్సిపాలిటీలో కూడా బీజేపీ శ్రేణులు అక్కడ పోలింగ్ సెంటర్ల వద్ద వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ హెడ్ కానిస్టేబుల్ ఆ కర్ర చూపించే ప్రయత్నం చేయడంతో కొడతామంటూ కూడా బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ అదుపులోకి వచ్చినా కూడా కొంత పోలీసులు 160 బిఎన్ఎస్ అమలు చేయడం విఫలమవుతున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పోటీ ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ దిగారు పోలీసులతో, వాళ్ళతో మీరు ఎందుకు కూడా అవసరం ఏంటి? మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే సాంప్రదాయ పద్ధతి అయిన బీజేపీ పార్టీ వాళ్ళని మేము లొల్లి పెట్టాలంటే మేము అధికారంలో 29 రాష్ట్రాల్లో, మేము 23 రాష్ట్రాల్లో ఉన్నాం. ఇక్కడ ఎందుకు గొడవ చేసి కానీ మేము ఇక్కడ ఉండే సామాన్యంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము ప్రజల కాడ నిలబడి చెప్తున్నాం. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు మనసులోని ఏదో రోజు వాళ్ళ మనసులో నిండిపోయింది. గోడలో తాడుకుండి, గడపలో తాడుకోండి, ఇళ్ళకి పిలుచుకొని క్యాండిడేట్ ఇల్లు ఇక్కడ దగ్గర ఉంది, ఎమ్మెల్యే గారు కొడుకాల ఇంట్లో కూర్చొని పైసలు పంచాలని వాళ్ళు అన్నారు. లేదా మీ క్యాండిడేట్ పంచాడు ఆ స్టేట్లో అని ఉన్నాను. అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీనే, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అంటే ఈ 2 తోడు దొంగలే.
అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలి. కానీ ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయకుండా పోలీసులు ఎందుకు వాగ్వాదం దిగారు? ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తే నువ్వెవడా చెప్పాయని అధికార పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళతో పని చేస్తున్నారని మేము అంటున్నాం. అడిగినందుకు మా బీజేపీ అభ్యర్థి అయిన కొండేటి సత్యంలో ఒక ఎస్ఐ బాలకృష్ణ అనే సిఐ అతన్ని ఊరికే వదిలిపెట్టాం. మేము మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఒక భుజం మీద చేతులు బట్టి ఛాతీ మీద నేర్చినట్టయితున్నారంటే మేము చేసిందే నడవాలి, మేము చెప్పిందే వినాలి, లేకపోతే మా ఇష్టం అనే రీతిగా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ఇప్పటికైనా మీరు సరిదిద్దుకోకపోతే పోలీసు వ్యవస్థనే నట్టేస్తే కానిస్టేబుల్ కింద పడితే మీకు రక్షణ లేకపోతే మాలాంటి వరకు రక్షణ ఇస్తారు. అది పద్ధతి కాదని నేను అడిగిన. మమ్మల్ని నట్టయితే ఓకే, మేము ప్రజల వైపు ఉన్నాం కాబట్టి మమ్మల్ని నట్టయి, మేము ప్రజల పక్షాన ప్రజల వైపు మాకున్నారు. కానీ మీకు రక్షణ లేకపోతే కార్యకర్తలు ప్రజలకు మీరేం రక్షణ ఇస్తారని మేము అడిగినాం. అడిగినందుకు మా పైన చేసి దాడిస్తున్నారు. బాలకృష్ణను వదిలిపెట్టేయలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తోడు దొంగలు దోచుకున్న డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అది ప్రజలకు తెలుసు. దీంతో కాంగ్రెస్ పార్టీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లే కథమైపోయింది. ఈ యొక్క మున్సిపాలిటీ వ్యవస్థలో పూర్తి గతం దుకాణం బంద్ అయిపోయింది. ఇది మొత్తానికైతే కొంత ఉద్రిక్త వాతావరణం ఇటు వర్ధనపేట మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతున్న పరిస్థితి. ఇక పోలీసులకు ఇప్పుడే సూచన చేసిన నేపథ్యం లోపల కొంత పరిస్థితి సద్దుమని అయితే ఉంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యం లోపల మరికొన్ని ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితులతో కూడా పోలీసులు అయితే పూర్తిగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ప్రస్తుతం వర్ధనపేట మున్సిపాలిటీలో బందోబస్తుకు వచ్చిన సిచ్యువేషన్. ఇప్పటి వరకు అయితే నర్సంపేట, వర్ధనపేట, భూపాలపల్లి మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అసలు రైట్ వేణు, థ్యాంక్ యూ.